ముందుగా నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దేవునికి అలాగే దేవ సేవకులకి కృతజ్ఞతలు చెప్తున్నానండి. అందరూ బాగున్నారు కదా? చెప్పండి, అందరూ బాగున్నారు కదా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచినట్లయితే మన పరిశుద్ధ గ్రంథాలని మనం తెరుద్దాం. కీర్తనల గ్రంథం 99వ కీర్తన 9వ చరణాన్ని మనం చదువుకుందాం. 99వ కీర్తన 9వ చరణం. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. హల్లెలూయా. దయచేసి ఈ మాట నన్ను అనుసరించి అందరూ పలకండి. కీర్తనల గ్రంథం 99వ కీర్తన 9వ చరణం. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. మరొకసారి, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. హల్లెలూయా. ఈ రోజు మన ధ్యానాంశం ఏంటంటే, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మన నుంచి ఏం కోరుతున్నాడు అనేది మనం ధ్యానాంశం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథంలో భక్తుడు చెప్తున్నాడు, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచండి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన మహాగణుడు, మహోన్నతుడు. కాబట్టి ఆయన ముందు ఎవరైనా సరే తల వంచాల్సిందే. కాబట్టి మనమందరం కూడా ఏం చేయాలంటే ఆయన ఎదుట సాగిలపడాలి, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. ఈ యొక్క పరిశుద్ధత అనే మాటకి అర్థం ఏంటంటే ప్రత్యేకపరచబడుట, ప్రత్యేకమైన వారు, పరచబడిన వారు అనే అర్థం అన్నమాట. పరిపూర్ణత వేరు, ప్రత్యేకత వేరు. పరిశుద్ధత అంటే ఈ యొక్క హోలీ అనే మాటకి ఏంటంటే టు బి సెట్ అపార్ట్ అన్నమాట. అంటే ప్రత్యేకమైనది, దేవుడు ప్రత్యేకపరుచుకున్నది అన్న అర్థం ఈ మాటకు వస్తుంది అన్నమాట. ఈ యొక్క పరిశుద్ధత లేక పరిశుద్ధుడు అనే మాట బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు రాయబడిందంటే 900 కంటే పైన, అంటే 900 సార్లు కంటే ఎక్కువ సార్లు రాయబడిందంట. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రతి పేజీకి మనం ఎంత పరిశుద్ధుడు 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 అని రాసినా మనం రాసింది సరిపోదు, ఎందుకంటే ఆయన మహాపరిశుద్ధుడు కాబట్టి. హల్లెలూయా. ఈ యొక్క పరిశుద్ధుడు అనే మాట హెబ్రీ పదంలో నుంచి వచ్చిందనమాట. ఈ యొక్క హెబ్రీ పదంలో పరిశుద్ధత అనే మాటకి ప్రత్యేకమైన వాడు, అంటే దేవుడు తను ఇష్టపడి తను కోరుకొని ప్రత్యేకపరుచుకున్న వారికి దేవుడు ఈ మాటను పెట్టాడనమాట. ఏమనంటే పరిశుద్ధుడు అని దేవుడు పెట్టాడు. హల్లెలూయా. ఈ యొక్క పరిశుద్ధుడైన దేవుడు మన నుంచి ఏం కోరుతున్నాడు అని అంటే, మనం చూసుకున్నట్లయితే లేవీయులకు రాసిన లేవియా కాండము 11వ అధ్యాయము 45వ వచనం మనం చదువుకుందాం. లేవియా కాండము 11వ అధ్యాయము 45వ వచనం. పేజ్ నంబర్ 90 అండి, పాత నిబంధన. లేవియా కాండము 11వ అధ్యాయము 45వ వచనం. నేను మీకు దేవుడనై ఉండుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. హల్లెలూయా. ఇక్కడ మనం ముందుగా ఏం చదువుకున్నాము? మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు కాబట్టి మన దేవుడైన యెహోవాను మీరు ఘనపరచండి, మన దేవుడైన యెహోవా ఎదుట సాగిలపడండి, ఎందుకంటే ఆయన మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు కాబట్టి, ఆయన మనల్ని కోరుకున్నాడు కాబట్టి ఆయన ఎదుట సాగిలపడండి, ఆయన ఘనపరచండి అని భక్తుడు చెప్తున్నాడు. ఎందుకు ఆయన మనల్ని కోరుకున్నాడు, మనల్ని మన నుంచి ఏమి కోరుతున్నాడు, మనల్ని ఎందుకు ఇష్టపడుతున్నాడు అని అంటే, ఇక్కడ మనం చదువుకున్నాము లేవియా కాండం 11వ అధ్యాయం 45వ వచనంలో మనం చదువుకున్నాము, నేను మీకు దేవుడనై ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. హల్లెలూయా.
ఇక్కడ స్వయాన దేవుడే ఈ మాట చెప్తున్నాడు అనమాట. ఏమంటే, నేను మీకు దేవుడినై ఉండటానికి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, నేను మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాను. ఎక్కడి నుంచి ప్రత్యేకపరుచుకున్నానంటే ఐగుప్తు దేశంలో నుంచి ప్రత్యేకపరుచుకున్నాను, ఈ లోకంలో నుంచి ప్రత్యేకపరుచుకున్నాను, అన్యజనుల నుంచి ప్రత్యేకపరుచుకున్నాను, పాపులలో నుంచి నేను మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాను. కాబట్టి మీరు కూడా, నేను పరిశుద్ధులను కాబట్టి మీరు కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. దేవుడు అదే మన నుంచి కోరుతున్నాడు అనమాట. నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులు కావాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే ముందుగా మనం చూసుకున్నాం, ప్రత్యేకమైనది అనంటే దేవుడికి ఎంతో ఇష్టం అంట. ప్రత్యేకించబడిన వారు అనంటే దేవుడికి ఎంతో ఇష్టం అంట. అందుకనే కదా దేవుడు మనల్ని రక్షించుకొని తన కృప చొప్పున మనల్ని తన సన్నిధిలో నిలబెడుతున్నది. మన జీవితంలో అనేకమైన కార్యాలు చేసి ఆయన సన్నిధిలో నుంచి తప్పిపోకుండా ప్రత్యేకించబడిన మనలను తన సన్నిధిలో నిలవబెట్టుకోవడానికి ఆయన మన జీవితాల్లో ఒకదాని వెనక ఒకటి ఎన్నెన్నో కార్యాలు చేస్తూ వస్తున్నారు కదా. కాబట్టి మనం ఏమై ఉండాలంటే, దేవుడు మన నుంచి కోరుతున్న దాన్ని ఏదో తెలుసుకొని ఆయన ఏది కోరుతున్నాడో, ఆయన మన నుంచి మన హృదయాన్ని కోరుతున్నాడా, మన మనస్సుని కోరుతున్నాడా, ఏది కోరుతున్నాడు అని మనం తెలుసుకొని ఏం చేయాలంటే ఆయనకి సమర్పించాలన్నమాట. ఎప్పుడైతే మనం ఆయనకి పూర్తిగా సమర్పించుకుంటామో దేవుడు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను. హల్లెలూయా. ఎందుకంటే నేను పరిశుద్ధుడై ఉన్న దేవుడను కాబట్టి, నేను మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుంచి నేను స్వయాన మిమ్మల్ని రక్షించి మిమ్మల్ని చెరలో నుంచి నేను విడిపించి నేను కోరుకున్నట్టుగా మిమ్మల్ని జీవింపజేయడానికి నేను మిమ్మల్ని నడిపించుకొచ్చాను. కాబట్టి మీరు నా మాటను అనుసరించాలని దేవుడు చెప్తున్నాడు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ ఐగుప్తు అనేది ఒక బానిసత్వం అన్నమాట. ఇప్పుడు లోకంలో ఎంతో మంది ప్రజలు ఉంటున్నారండి, దేవుని బిడ్డలు ఉంటున్నారు, లోకంలో అనేక జనులు ఉంటున్నారు. మనకి వాళ్ళకి తేడా ఏంటి? మనమేమో దేవుడు చెప్పింది చేస్తాం, కానీ వాళ్ళు ఏం చేస్తారు? తమ ఇష్టానుసారంగా చేసుకుంటూ పోతారు. మనమేమో మనకు ఏ సమస్య వచ్చినా దైవ సేవకులకి చెప్పి ప్రార్థన చేసి దాన్ని పరిష్కారం పొందుతాం. కానీ వాళ్ళేంటి, ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారనమాట. ఏ సమస్య వచ్చినా ఇతరులుగా చెప్పుకుంటారు, కానీ వాళ్ళ సమస్యలు తరిగిపోవు. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మన సమస్యను దైవ సేవకులుగా చెప్పుకుంటున్నామో అప్పుడు మన సమస్యలన్నీ పోతున్నాయా లేదా? మన సమస్యలన్నిటికీ జవాబు వస్తుందా లేదా? అందుకని దేవుడు కోరుతున్నాడు, నేను మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుంచి నేను మిమ్మల్ని నడిపించుకొచ్చాను. ఐగుప్తు దేశంలో నుంచి, ఆ యొక్క బానిసత్వం నుంచి, ఆ యొక్క పాపపు కాడి నుంచి నేను మిమ్మల్ని విమోచించి, మిమ్మల్ని ప్రేమించి, మిమ్మల్ని కరుణించి, నా రక్తం ద్వారా మిమ్మల్ని కొని నేను మిమ్మల్ని ఏం చేస్తున్నానంటే నేను ప్రత్యేకపరిచాను. కాబట్టి మీరు ఎలా జీవించాలి అంటే నా నామానికి ఘనత తెచ్చేవారుగా మీరు ఉండాలి. కాబట్టి పరిశుద్ధులుగా మీరు జీవించాలని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మనిషికి అతి భారమైన విషయం ఏంటో తెలుసా? అతి కష్టమైన పని ఏంటో తెలుసా? బరువులు మోయడం ఏం కాదండి, చేలల్లో పనిచేయడం అదేం కాదు. ఈ లోకంలో మనిషికి అతి కష్టమైన పని ఏంటంటే పరిశుద్ధులుగా జీవించడం అన్నమాట. ఇప్పుడు మనం ఉన్నామండి, ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి పాటలు పాడతాం, వాక్యం చదువుతాం, ఆరాధన చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళినా ఏం చేస్తాం? ఇంటికి వెళ్ళగానే టీవీ పెట్టేసి అవి చూస్తాం, ఇవి చూస్తాం. దేవుడు మన నుంచి ఏం కోరుతున్నాడంటే పరిశుద్ధతను కోరుతున్నాడు, యథార్థతను కోరుతున్నాడు. ఈ యొక్క ఐగుప్తు అనే దానిలో నుంచి దేవుడు మనల్ని ఎందుకు బయటికి నడిపించాడంటే అది ఒక లోయ, అది ఒక చీకటి ప్రదేశం, అది ఒక ఊబి. కాబట్టి ఆ ఊబిలో నుంచి నేను మిమ్మల్ని ఎందుకు పైకి తీసుకొచ్చానంటే మీరు మరలా దాని వైపు తిరగకుండా, మీరు మరలా దానిలో చిక్కుకోకుండా నేను మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాను. కాబట్టి మీరు పరిశుద్ధంగా జీవించాలి. నేను ఆ దేశంలో నుంచి లేకపోతే ఆ యొక్క లోకంలో నుంచి నేను మిమ్మల్ని ప్రత్యేకపరుచుకొని నేను తీసుకొచ్చాను. కాబట్టి మీరు నాకు ఇష్టలుగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. కానీ మనిషి ఎంత ఇది చేసినా, ఎంత దేవుని సన్నిధికి వచ్చినా ఒకటి మాత్రం చేయలేకపోతున్నాడు. ఏమనంటే దేవుని సన్నిధిలో పరిశుద్ధిగా నిర్దోషిగా ఉండటం చేయలేకపోతున్నాడు.
ఎందుకంటే అది చాలా కష్టమైన పని. ఇప్పటి వరకు లోకంలో తిరిగి వచ్చి ఇప్పుడు ఒక పిల్లోడు ఉన్నాడండి, చిన్న పిల్లోడు ఉన్నాడు. వాడు చిన్ననాటి నుంచి చాక్లెట్లు బిస్కెట్లు అన్ని తింటా వచ్చాడు. ఇప్పుడు వాడు ఇంత ఎత్తు ఎదిగాడు, ఇంత ఎత్తు పెరిగేశాడు, ఒక టీనేజ్ వయసుకు వచ్చాడు. ఒక 16 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడిని చాక్లెట్లు బిస్కెట్లు మానేయమంటే మానేస్తాడా? మానలేడు. ఎందుకంటే వాడికి చిన్ననాటి నుంచి అది అలవాటు అయిపోయి వచ్చింది. దేవుడు కూడా అదే మనల్ని అదే కోరుతున్నాడు. మీరు ఆత్మీయ జీవితంలో మీరు చిన్నగా ఉన్న దగ్గర నుంచే మిమ్మల్ని మీరు బలపరుచుకోవాలి, మీలో ఉన్నదంతా తీసేసుకోవాలి. ఐగుప్తు దేశంలో నుంచి నేను మిమ్మల్ని బయటకు తీసుకువచ్చిన తర్వాత మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొని, మిమ్మల్ని మీరు ప్రత్యేకపరుచుకొని నా సన్నిధిలో మీరు పరిశుద్ధంగా నిలవబడాలని దేవుడు మన నుంచి కోరుతున్నాడు. కానీ మనం మాత్రం అది చేయలేకపోతున్నాం. ఎందుకంటే అది మనకి చాలా కష్టమైన పని అనిపిస్తుంది. కానీ ఎవరైతే దేవుని సన్నిధిలో నిజంగా యథార్థత కలిగి నమ్మకంతో దేవుని సన్నిధిలో ఎవరైతే ప్రత్యేకింపబడాలి అనే కోరికతో ఎవరైతే ఉంటారో దేవుడు ఖచ్చితంగా వాళ్ళని పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి ప్రత్యేకపరుస్తాడు అన్నమాట. హల్లెలూయా. మనం చూసుకుంటా ఉంటే మన జీవితాల్లో కొంతమంది ఉంటాం. మన జీవితం ఎలా ఉంటుందంటే పేరుకి క్రైస్తవులుగానే ఉంటాం, కానీ మన జీవితాల్లో క్రైస్తవులు ఉండదు. అంటే మనం పేరుకి క్రిస్టియన్స్ అని చెప్పుకుంటాం, కానీ క్రిస్టియానిటీలో ఉన్న ఏ రూల్స్ కూడా ఫాలో చేయమన్నమాట. ఏమనంటే దేవుడు మనకి 10 ఆజ్ఞలు ఇచ్చారు. బైబిల్లో ఉండాలంటే ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి, కానీ దేవుడు ప్రత్యేకంగా 10 ఆజ్ఞలను ఎందుకు ఇచ్చాడంటే అన్ని ఆజ్ఞలను మనిషి పాటించలేడు. ఎందుకంటే మనిషికి ఉన్న సహనం చాలా తక్కువ, మనిషికి ఓర్పు అనేది చాలా తక్కువ. అందుకే దేవుడు ఏం చేశాడంటే అన్ని ఆజ్ఞలను కూడా దేవుడు కుదించి ఏం చేశాడంటే 10 ఆజ్ఞలు అని చెప్పి దేవుడు మనకి ఇచ్చాడు. కానీ ఆ 10 ఆజ్ఞలను కూడా పాటించడం మనిషికి ఎంత కష్టతరం అయిపోయిందంటే ఈ లోకంలో ఏమైనా చేస్తాడు, కానీ దేవుని సన్నిధికి వచ్చేసరికి అయ్యో నేను చేయలేను, అయ్యో నా వల్ల కాదు, అయ్యో ఇది నేను ఎంత మాత్రం కూడా చేయలేను అని చెప్పేసి అంటా ఉంటారు. కానీ దేవుడు కోరుతున్నాడు, నేను నిన్ను ప్రత్యేకపరుచుకున్నాను కాబట్టి నువ్వు నా సన్నిధిలో ఉండాలి, నేను నిన్ను ప్రత్యేకపరుచుకున్నాను కాబట్టి నువ్వు నా సన్నిధిలో కనబడాలి, నేను నిన్ను నాకు ఇష్టమైన వాడిగా మలుచుకున్నాను కాబట్టి, ఐగుప్తు దేశంలో నుండి బయటకు నడిపించుకొచ్చాను కాబట్టి నా ఇష్టపూర్వకంగా నువ్వు జీవించాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. ఇంకా మనం చూసుకుంటే దేవుడు అంటాడు, ఒకసారి నేను ఐగుప్తుల నుంచి బయటికి మిమ్మల్ని తీసుకొచ్చిన తర్వాత మీరు మరలా అందులో ఆ వైపు చూడొద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లోతును తీసుకున్నాం, లోతు కుటుంబాన్ని తీసుకుంటే దేవుడు ఏం చెప్పాడు? వెనక తిరిగి చూడొద్దని చెప్పాడు. సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోతుంటే ఏమని చెప్పాడు లోతుకి? వెనక తిరిగి చూడొద్దు, ఎందుకంటే అది నాశనం అయిపోతుంది, అది పాపం చేసింది, దేవుని దృష్టికి బహుఘోరంగా జీవించింది, కాబట్టి నువ్వు వెనక తిరిగి చూసావంటే నువ్వు కూడా నాశనం అయిపోతావు అని చెప్పాడు దేవుడు. కానీ లోతు కుటుంబంలో ఎంతమంది ఫాలో చేశారు ఆ రూల్ చెప్పండి? లోతు తన 2 కుమార్తెలు. భార్య ఏమైంది? ఆ లోకంలో నుంచి బయటికి రాలేకపోతుంది. ఎంత బయటికి వెళ్ళాలి, ఆ నాశనం అయిపోతుంది, ఆ ప్రదేశం శపింపబడింది అని ఎంత ఇది చూసినా ఆ వైపు చూడకుండా ఉండలేకపోతుంది. ఒకేసారి వెనక తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయి కూర్చుంది. ఇప్పటికీ కూడా ఆ ఉప్పు స్తంభం అక్కడ అట్లనే ఉంది. అందుకే దేవుడు మనల్ని ఎందుకు మీరు ప్రత్యేకింపబడిన వారు అని అంటున్నాడంటే, మీరు ఒకసారి ఆ యొక్క దేశంలో నుంచి, ఐగుప్తు ప్రాంతంలో నుంచి, ఆ యొక్క చీకటిలో నుంచి మీరు వచ్చిన తర్వాత మీరు దాని వైపు చూసారంటే ఉన్నదానికంటే ఇంతకు మీరు అనుభవించిన దానికంటే మరీ ఎక్కువ నాశనం, మరీ ఎక్కువ శాపం మీకు తగులుతుందని దేవుడు చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా. మనం ఎప్పుడైతే లోతు భార్యలా కాకుండా ఎప్పుడైతే మనం ముందు మనం ఉన్న ఆ యొక్క గురి వైపు, లేకపోతే ఆ యొక్క గోల్ వైపు మనం ఎప్పుడైతే చూస్తామో దేవుడు చెప్తున్నాడు, నేను ఏర్పరిచిన గోల్ వైపు మీరు వస్తున్నారు కాబట్టి, ముందుకు చూసి మీరు పరిగెడుతున్నారు కాబట్టి మీరు నా సన్నిధిలో ఎల్లకాలం కూడా నిలబడతారు, నా సన్నిధిలో ప్రత్యేకమైన వారిగా ఉంటారు అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా మనం
బైబిల్లో చూసుకుంటే కొంతమంది వ్యక్తులు మనకు తగులుతారనమాట. మనం చదువుకుందాము. మత్తయి సువార్త 23వ అధ్యాయము 25-26 వచనాలు చదివి సహాయం చేయండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 25-26 వచనాలు. పేజ్ నంబర్ 24 అండి. క్రొత్త నిబంధన మత్తయి సువార్త 23వ అధ్యాయము 25-26 వచనాలు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని లోపల దోపుతోను అజితేంద్రియ తత్వముతోను నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. హల్లెలూయా. ఇక్కడ స్వయాన దేవుడే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? లోకంలో ఉన్న అంటే క్రైస్తవులుగా, పేరుకు క్రైస్తవులుగా పిలువబడే వారికి దేవుడు చెప్తున్నాడు. ఏమనంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. ఈ మాట ఎంతమందికి అర్థమైందండి? ఇప్పుడు మన ఆడవాళ్ళకి బాగా అర్థమైంది. ఎందుకంటే అందరూ గిన్నెలు తోముతారు కదా. ఆ గిన్నెలు తోమినప్పుడు ముందు మీరు బయట తోముతారా, లోపల తోముతారా? లోపల తోముతారు. ఎందుకంటే ఫస్ట్ లోపల వదిలితేనే బయట కూడా వదిలిద్ది. ఇప్పుడు లోపలిది వదలకుండా బయటది ఎంత రుద్దినా లోపల అలాగే ఉంటుంది, జిడ్డుగానే ఉంటుంది, మురికిగానే ఉంటుంది. అదే విధంగా దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేస్తున్నారు కానీ ముందు మార్చుకోవాల్సింది ఏంటంటే మీ బుద్ధి మార్చుకోవాలి, మీ హృదయాన్ని మార్చుకోవాలి, మీలో ఉన్న అపవిత్రతను తీసివేయాలి, మీలో ఉన్న పాపాన్ని తీసివేయాలి, మీలో ఉన్న యొక్క శాపాన్ని మీరు విరగొట్టుకోవాలి. దానికి మీరు ఏం చేయాలంటే దేవుణ్ణి రక్షకుడిగా ఒప్పుకొని ఆయన సన్నిధిలో మీరు నిలవబడి ఆయన అంగీకరిస్తే మీరు ఏమవుతారంటే ఆయన ప్రత్యేకపరుచుకున్న వారిలో మీరు భాగమవుతారని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క వేషధారులైన శాస్త్రులు అంటున్నాడు. దేవుడే చెప్తున్నాడు వాళ్ళు వేషధారులు అని అంటున్నాడు. వాళ్ళు ఎవరు? పేరుకి క్రైస్తవులు అన్నమాట. పేరుకి దేవుని సన్నిధిలో చేతులెత్తి ఆరాధించేవాళ్ళు. పేరుకి దేవుని సన్నిధిలో మేము ఎంతో పరిశుద్ధులమని చూపించుకునేవాళ్ళు. అటువంటి వారితో దేవుడు ఏం చెప్తున్నారంటే, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేస్తున్నారు కానీ దేవుడు ముఖ్యంగా చూసేదంటే ఆ గిన్నె లోపలని చూస్తాడు, మీ అంతరంగంలోకి దేవుడు చూస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది. ఏమనంటే, మన అంతరంగపు లోతుల్లో ఉన్న మనం ఆలోచించే ప్రతి మాట కూడా దేవుడికి తెలుసంట. హల్లెలూయా. ఆ ఆలోచన లేకపోతే ఆ మాట మన నాలుకకి రాకమునిపే అది పూర్తిగా దేవునికి తెలిసి ఉన్నది. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు మిమ్మల్ని శుద్ధి చేసుకోండి. బయట శుద్ధి, బాహ్య శుద్ధి అది అంత ముఖ్యమే కానీ దేవుడు చూసేది బాహ్య శుద్ధిని దేవుడు చూడండి. దేవుడు ఏం చూస్తున్నాడంటే అంతరంగాన్ని దేవుడు చూస్తున్నాడు, హృదయ శుద్ధిని దేవుడు చూస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఏమనంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హల్లెలూయా. ఇప్పుడు మనం దేవుని చూడాలి అని అంటే మనం ఏం చేయాలి? దేవుని చూడాలంటే మనం ఏం చేయాలి? హృదయ శుద్ధి చేయాలి, హృదయ శుద్ధి చేసుకోవాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేస్తున్నారు కానీ మీరు దాని లోపల మీరు శుద్ధి చేయండి, దాన్ని మీరు కడగండి, మీరు దాన్ని శుభ్రపరచండి. ఎప్పుడైతే మీ అంతరంగాన్ని మీరు శుభ్రపరచుకుంటారో, ఎప్పుడైతే హృదయాన్ని మీరు శుద్ధి చేసుకుంటారో, మీరు అన్యజనుల నుంచి, ఐగుప్తు దేశంలో నుంచి ప్రత్యేకింపబడిన వారుగా దేవునికి ఉంటారు. హల్లెలూయా. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క దేవుడు ఈ వ్యక్తుల్ని వేషధారులు అని అంటున్నాడు. మరొక వ్యక్తిని మనం చూసుకున్నట్లయితే దానియేలు గురించి దేవుడు అంటాడు, ఆ దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు నెబుకద్నెజర్ రాజు ఆ యొక్క విగ్రహాన్ని నిలబెట్టినా కూడా ఆ విగ్రహానికి మొక్కకుండా వాళ్ళు ఏం చేస్తారు? క్రైస్తవులను పిలువబడే వాళ్ళందరూ కూడా విగ్రహాన్ని మొక్కుతారు కానీ దేవుని సన్నిధిలో రోషం కలిగి మేము ప్రత్యేకింపబడిన వారము అని
వారు దృఢ విశ్వాసంతో నమ్మి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ విగ్రహం ముందు ఇలా తలెత్తుకొని నుంచుంటారు అనమాట. అలా తలెత్తుకొని నుంచున్నప్పుడు రాజుకు కోపం వస్తుంది. రాజుకు కోపం వచ్చి ఏం చేస్తారంటే వీళ్ళు నా ఆజ్ఞను ధిక్కరించారు, నా మాట వినలేదు, కాబట్టి వీరిని ఆ యొక్క అగ్నిగుండంలోకి వేసేయండి. ఆ అగ్నిగుండంలోకి వేసిన తర్వాత మనుషులు ఎవరైనా ఉంటారా? ఇప్పుడు మన బట్టల మీద మన డ్రెస్సుల మీద చిన్న నిప్పురవ్వ పడిందండి. ఆ నిప్పురవ్వ పడితే అక్కడ హోల్ పడిపోద్ది కదా. ఆ నిప్పురవ్వ డ్రెస్ని ఏం చేసిద్ది? మన డ్రెస్ చీరలను ఏం చేసిద్ది? కాల్చేసిద్ది. అలాగే ఇక్కడ మనుషుల్ని ఆ యొక్క అగ్నిగుండంలో పడేసిన తర్వాత మనుషులు ఏమవుతారు? ఆ యొక్క చిన్న నిప్పు రవ్వకే మన వస్త్రాలు కాలిపోతున్నాయంటే ఆ యొక్క అంతా 700 అగ్నిగుండంలో ఆ యొక్క మనుషులు వేసినంత మనుషులు ఏమవుతారు? కాలిపోయి బూడిదైపోతారు. కానీ వాళ్ళకి వారి వెంట్రుక కాలిన వాసన కూడా బయటికి రాలేదన్నమాట. ఇంకా వాళ్ళని వేసిన వారు అంటే బయట ఉన్నవారు కాలిపోయారు, కానీ ఆ యొక్క అగ్నిగుండంలో ఉన్న వాళ్ళు కాలిపోలేదు. ఎందుకంటే దేవుడు వారిని ప్రత్యేకపరుచుకున్నాడు. దేవుడు వారి సన్నిధిలో నుంచి దేవుడి సన్నిధిలో వారు తమను తాము ప్రత్యేకించుకున్నారు. దేవుడు మమ్మల్ని ఇష్టపడి మమ్మల్ని కోరుకొని ఐగుప్తు దేశం నుంచి ఆ లోకంలో నుంచి మమ్మల్ని విడిపించుకొచ్చారు. మళ్ళీ దాని వైపు చూడము, మేము వెనక్కి తిరిగి చూడము. ఎందుకు చూడాలి? మేము లోకం తట్టు ఎందుకు తిరగాలి అని దేవుని సన్నిధిలో వారు రోషం కలిగి ఆ యొక్క రోషాన్ని దేవుడు చూశాడు. కాబట్టి దేవుడు వారికి ఏ హాని కూడా జరగనివ్వలేదన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం లోతుగా చూసుకుంటే ఆ అగ్నిగుండంలో ఆ ముగ్గురితో పాటు దేవుడు కూడా అగ్నిగుండంలో ప్రవేశించాడు. హల్లెలూయా. మన జీవితాల్లో ఎన్నో సమస్యలతో ఎన్నో ఇబ్బందులతో ఆ యొక్క అగ్నిగుండం లాంటి సమస్యలే కానీ ఎటువంటి సమస్యలైనా కానీ ఎంతో బాధపడుతూ ఉంటాం. కానీ వాటన్నిటికీ కూడా సమాధానం ఏదంటే దేవుడే సమాధానం. హల్లెలూయా. ఆ అగ్నిగుండంలో దేవుడు వారికి సమాధానం ఇచ్చాడు. కాబట్టి మనం కూడా ఏమని నమ్మాలంటే ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి కష్టమైనా, ఎటువంటి నష్టమైనా దేవుడు మాకు సమాధానం ఇస్తాడు. ఎందుకంటే ఆయన మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, ఆయన మమ్మల్ని పరిశుద్ధపరుచుకున్నాడు. కాబట్టి దేవుడు మాకు సమాధానం ఇస్తాడని మనం నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోల జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలను చేశాడు. వాళ్ళు తమ సొంత దేశం నుంచి బానిసలుగా శత్రువు రాజ్యంలోకి వెళ్ళినా కూడా దేవుడు వారి చేయి విడవలేదండి. వారు దేవుడిని విడవలేదు, దేవుడు వారిని విడవలేదు. ఎందుకంటే ఈ యొక్క నలుగురు కూడా దేవుడి సన్నిధిలో దృఢమైన నమ్మకంతో ఉన్నారు. ఏమనంటే దేవుడు మమ్మల్ని పరిశుద్ధపరిచాడు, దేవుడు తన పని కొరకు మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, దేవుడు తన పని కోసం మమ్మల్ని ఏర్పరచుకున్నాడు, దేవుడు తన సన్నిధిలో ఉండటానికి మమ్మల్ని ఎన్నుకున్నాడు అని వాళ్ళు దేవుని నమ్మారనమాట. మనం కూడా ఏం చేయాలనంటే దేవుని సన్నిధిలో మనం నమ్మాలి. ఏమనంటే దేవుడు మమ్మల్ని పరిశుద్ధపరుచుకున్నాడు. కాబట్టి మా హృదయ శుద్ధిని మా హృదయాన్ని మేము శుద్ధి చేసుకోవాలి, మా అంతరంగాన్ని మేము శుద్ధి చేసుకోవాలని దేవుని మనం ఒక దృఢమైన విశ్వాసంతో ఎప్పుడైతే ఉంటామో, ఆ యొక్క దృఢమైన నమ్మకంతో ఎప్పుడైతే ఉంటామో దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మనం మరొక వాక్యాన్ని మనం చదువుకున్నాము, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం, పేజ్ నెంబర్ 407, పేజ్ నెంబర్ 407 అండి. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ఏం చేశారంట? అన్యజనుల నుంచి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొన్నారంట. అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి విడిపించుకొచ్చిన తర్వాత, ఐగుప్తు దేశం నుంచి బయటికి నడిపించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంట? ప్రత్యేకింపబడిన వారై తమ పాపములను దేవుని సన్నిధిలో నిలవబడి తమ పాపములను
తమ పితరుల పాపములను వారు ఒప్పుకుంటున్నారు అన్నమాట. ఒప్పుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు వారికి జవాబు ఇవ్వకుండా ఉన్నాడా? దేవుడు వారికి ఆన్సర్ ఇవ్వలేదా? ఆన్సర్ ఇచ్చాడా ఇవ్వలేదా అనేది మనం చూద్దాము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుంటే, 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం, 365వ పేజ్ నంబర్ 365 అండి, పాత నిబంధన. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు అన్యజనుల నుంచి ప్రత్యేకింపబడి దేవుని సన్నిధిలో నిలవబడి తమ పాపములను తమ పితరుల పాపాలను ఒప్పుకోవడం ప్రారంభించారో, అప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా. ఇక్కడ స్వయాన దేవుడే చెప్తున్నాడు ఏమనంటే, నా పేరు పెట్టబడిన నా జనులు, నేను నా కొరకు ప్రత్యేకించుకున్న ఈ నా ప్రజలు, నేను ఇష్టపడి ఐగుప్తు దేశంలో నుంచి బయటికి రప్పించిన ఈ ప్రజలను నా సన్నిధిలో నిలబడి నాకు ప్రార్థన చేసి నన్ను వెదకి తమను తాము తగ్గించుకున్నారు. కాబట్టి నేనేం చేస్తానంటే, ఆకాశం నుండి నేను వారి ప్రార్థన ఆలకించి వారి పాపములను క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని దేవుని వెదకి దేవునికి ప్రార్థన చేసి ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నిలవబడతామో, అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను ఆకాశమందు ఉండి నేను మీ ప్రార్థనను విని నేను మీ కుటుంబాలను మీకున్న సమస్తాన్ని కూడా నేను స్వస్థపరుస్తాను, నేను బాగు చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మన పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం వెంబడించే మనము, పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించే మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని అంటే, మొదటిగా మనం ఏం చేయాలంటే మనల్ని మనం ప్రత్యేకపరుచుకోవాలి, మనల్ని మనం అన్యజనుల నుంచి ప్రత్యేకించుకోవాలి. రెండవది ఏం చేయాలంటే హృదయ శుద్ధి చేసుకోవాలి. ఈ యొక్క వేషధారులాగా, ఈ యొక్క శాస్త్రులాగా, పరిచయులాగా మనం ఉండకుండా దేవుడు మనల్ని హృదయ శుద్ధి కోరాడు. కాబట్టి ఆ హృదయ శుద్ధిని మనం చేసుకున్నప్పుడు దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు. అంత మాత్రమే కాదు, మూడవది ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు చేసినట్టు మన పాపములను, మన పితరుల పాపములను ఎప్పుడైతే ఒప్పుకుంటామో, ఆయన సన్నిధిలో ఎప్పుడైతే నిలవబడతామో, ఆయన ఆకాశమందుండి మన ప్రార్థనలు ఆలకించి మన పాపములను క్షమించి మన దేశాన్ని, మన కుటుంబాలను, మనకున్న సమస్తాన్ని కూడా స్వస్థపరిచి బాగు చేయ దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ దినం నుంచి కూడా ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చిన మనము మరలా ఆ వైపు తిరగకుండా, ఆ వెనుకకు చూడకుండా దేవుని వైపు చూస్తూ దేవుని సన్నిధిలో ప్రత్యేకింపబడిన వారై మనల్ని మనం శుద్ధి చేసుకొని ఆయన సన్నిధిలో మన పాపములను ఒప్పుకొని దేవుని సన్నిధిలో నిలవబడి ఆయన యొక్క ఆశీర్వాదాలకు వారసులు అవుదాం. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక.